ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో సీఎం పదవి మీద ఒక తర్జన భర్జన ఏమన్నా నడుస్తోందా? నిన్న మొన్నటి వరకు జనసేన గాని, పవన్ కళ్యాణ్ గారు గాని, పవన్ కళ్యాణ్ గారైతే ఇంతవరకు ఎప్పుడు ఓపెన్‌గా అడగలేదు. తనకు సీఎం పదవి కావాలి అనేది. కానీ ఇప్పుడు కాపు నేతలు లేదంటే కొన్ని కాపు సంఘాలు ఓపెన్‌గా అడుగుతున్నాయి. 2 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఈసారి పవన్ కళ్యాణ్‌కి అంటే కాపు సామాజిక వర్గానికి సంబంధించి పవన్ కళ్యాణ్‌కి సీఎం పదవి ఇవ్వండి అనేది. లేదు రేపొద్దున్న 2029 ఎన్నికల్లో అయినా ఆయనకిస్తాను అనే అంశాన్నైనా తెర మీదకి తీసుకురండి అనేది. అంటే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే ఓకే. ఇందులో నిజంగా టీడీపీ ఈ విషయంలో మింగలేక కక్కలేక అన్న పరిస్థితి ఏమన్నా ఉందా? లేదు భవిష్యత్తులో ఎందుకంటే కుల రాజకీయాలు ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని చోట్ల శాసిస్తాయి అంటారు. అదే నేపథ్యంలో ఇప్పుడు నిన్నటి వరకు సహకరించినయి ఇది గనక తేడా వస్తే శాసిస్తాయా అనేది కూడా ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్ వాస్తవానికి జనసేన మీదో, పవన్ కళ్యాణ్ గారి మీదో వ్యతిరేకత వస్తదేమో కాపు సామాజిక వర్గం మీద. ఎందుకంటే ఈ మధ్యన ఆయన చేసిన వ్యాఖ్యలు గాని, ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు గాని ఇవన్నీ అని అనుకుంటే, ఆయన మీద సింపతి పెంచేలాగా ఉందా? అది కూడా ఆయన వ్యూహంలో ఒక భాగమా? బేసిక్‌గా వ్యక్తిగతంగా పేరు తెచ్చుకోవడానికి, కులంలో 10 మంది చేత శభాష్ అనిపించుకోవడానికి మాట్లాడేవాళ్ళు. ఆ కాపు పోరాట సమితి ఏమన్నా సాధించిందేంటి రాష్ట్రానికి? రాష్ట్ర సాధన ఏమన్నా చేసిందా? లేకపోతే రాష్ట్రాన్ని ఏమన్నా ఓడించిందా? ఇది రాష్ట్ర విభజన ఏమన్నా ఆపిందా? ఆళ్ళు దేనికోసం పోరాడారు? వాళ్ళ కులం కోసం పోరాడితే నీ కులం కోసం పోరాడుకో. జనాలందరూ కలిసి ఓటేసేది కులం చూసి ఓట్లేసేటట్టయితే గనక చంద్రబాబు నాయుడు గెలవకూడదు, జగన్మోహన్ రెడ్డి గెలవకూడదు. ఎందుకంటే ఉట్టి రెడ్లేస్తే జగన్ ఎట్ట గెలుస్తాడు, ఉట్టి కమ్మ ఓట్లేస్తే చంద్రబాబు ఎట్ట గెలుస్తాడు. వాళ్ళకొక 6 వీళ్ళకొక 7. ఈవెన్ కాపుల్లోనైనా 7, 8 తెగలు ఉన్నాయి గదా! ఎవరి లెక్క ఆళ్ళకే ఉంటది గదా! ఆ లెక్కన. బేసిక్‌గా ఏందంటే వీళ్ళు ప్రచారం పొందుతారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్సు తిట్టరు వీళ్ళని. అదే సందర్భంలో మిగతా కాపు సామాజిక వర్గం కూడా తిట్టరు. ఇట్లా అంటా ఉండనీలే, ఏదో నాడు ఇట్లా మాట్లాడుతుంటే మనోడికి పవర్ వస్తదేమో అనేసి. అది వీళ్ళ కోరిక. అంతకు మించి ఏం లేదు. హీరోలు అవ్వడం కోసం మాట్లాడే మాటలు. అది ఓ రకంగా చెప్పాలంటే కూటమిలోనే ఉన్న మిగతా ఉన్నటువంటి వాళ్ళకి ఒక అసంతృప్తిని క్రియేట్ చేస్తది. నాయకులకు కాదు, కార్యకర్తలకి. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళకేమో వచ్చిందేమో 21 సీట్లు. ఆయనే కాదంటే ఈళ్ళేంట్రా బాబు అంటారు. అది. ఎంకరేజ్ చేస్తున్నారేమో అనుకుంటారు. ఆయన ఎంకరేజ్ చేయడు అది. వీళ్ళంతట వీళ్ళు బిల్డప్ అనమాట. ఒకవేళ ఏదన్నా అయితే మేము అప్పటి నుంచి పోరాడాం పవన్ కళ్యాణ్ కోసం అని చెప్పడం కోసం. అంత మించి సీన్ ఏం లేదు అక్కడ బేసిక్‌గా. అంటే కాపు సామాజిక వర్గంలో కూడా 2 వర్గాలు లేదంటే 2 నాలికల ధోరణి ఏమన్నా ఉందనుకోవాలా? అంటే బేసిక్‌గా కాపు సామాజిక వర్గం యునైట్ అని ఎందుకు అనాలి? మన పవన్ కళ్యాణ్‌కి తోడు నిలబడ్డారు. లెక్కనైతే చంద్రబాబుకి కూడా తోడు నిలబడ్డారు కదా! దాంట్లో. బేసిక్‌గా ఇప్పుడు కాపుల్లో 6 7 తెగలున్నాయన్నారు. వాళ్ళందరూ ఎవరి కులం వాళ్ళే కదా! ఒక కులం వాళ్ళు ఇంకొక కులానికి పిల్లనిచ్చుకుంటున్నారా ఇప్పుడు పోనీ? ఇప్పుడు నీకు తెలగ, ఒంటరి అదేది ఇప్పుడు మన బొత్స సత్యనారాయణ గారు కూడా అదేదో బలిజ తూర్పు కాపు ఇట్లాగా ఉంటారు కదా! ఈ తూర్పు కాపు బలిజకి, బలిజ ఒంటరికి ఇట్లా పిల్లనిచ్చుకుంటుంటే ఒకటే క్యాస్ట్ కిందకవుతది. సరే అంతా ఒకటే తెగని అనుకోవచ్చు మనం. ఓటు కోసం, మన నాయకుడి కోసం బేసిక్‌గా. ఇలా ఇచ్చుకుంటున్నారా సంబంధాలు ఒకళ్ళకొకళ్ళకి? అలా ఇచ్చుకుంటున్నప్పుడు సంఘటితం అవుతది. నంబర్ 1. రెండోదొచ్చేటప్పటికి ఇక్కడ కులం చూసి ఓటెయ్యాలా? వ్యక్తిని చూసి ఓటెయ్యాలా? మరి చిరంజీవికి కులం అంతా కలిసి ఓటేసింది. మరి మిగతా కులాలు ఓటేయలేదు అప్పుడు ఆటోమేటిక్‌గా. పవన్ కళ్యాణ్‌కి అందరి కులము కలిపి పోనీ అన్ని కులాలు కలిపిన వాళ్ళ దాంట్లోనో అన్ని కులాలు కలిపి ఓటేస్తే అప్పుడు 6% ఓట్లు రావు గదా! బేసిక్‌గా. కాబట్టి ఇక్కడ అనవసరమైన డైమెన్షన్స్ క్రియేట్ చేయడం వీళ్ళు. ఒక రకంగా తలనొప్పి క్రియేట్ చేస్తారు వీళ్ళు. పవన్ కళ్యాణ్ చీదరపడేది కూడా అదే. జనం అనుకోవాలి పవన్ కళ్యాణ్ సీఎం కావాలా? జగన్ సీఎం కావాలా? బాబు సీఎం కావాలా? లోకేష్ సీఎం కావాలా అనేది. జనం అనుకునేందుకు ఆ నాయకుడి ప్రవర్తన తీరు. పవన్ కళ్యాణ్ ఒద్దికగా ప్రవర్తిస్తున్నాడు, బ్యాలెన్స్డ్‌గా వెళ్తున్నాడు. మొన్న మధ్యన దారి తప్పినటువంటి భాష నుంచి మళ్ళీ కొంచెం స్ట్రీమ్‌లైన్ చేసుకుంటున్నాడు ఆయన. ఆ టైంలో వీళ్ళు మళ్ళీ తీసుకొచ్చి ఆయన కులం వైపుకి లాగుతున్నారు. ఉట్టి కాపుల తరపున రిజర్వేషన్ ఇవ్వడం కాదు కదా ఇదేమి సీఎం సీట్‌కి. ఆయనే చెప్తున్నాడు 15 ఏళ్ల పాటు సీఎం చంద్రబాబు నేను డిప్యూటీ సీఎం అని. ఎందుకు మధ్యలో వీళ్ళు లాగుతున్నారు అక్కడ దాంట్లో. కానీ కుల రాజకీయాలు లేదంటే సామాజిక వర్గాల సహకారం ఎంతవరకు ఉంటది? నిజంగా శాసించేంత డిమాండ్ చేసేంత వరకు ఉంటదా? ఇలా కూటమిలో ఉన్నప్పుడు పార్టీలు యాక్సెప్ట్ చేస్తాయి ఒకవేళ వాటిని రేపు? వీళ్ళు ప్రచారం పొందేంత వరకు ఎవడు పట్టించుకుంటాడండి? కనీసం డివిజన్ జనసేన నాయకుడు కూడా పట్టించుకోలేదు వాళ్ళని బేసిక్‌గా. కాకపోతే వ్యతిరేకించరు, నవ్వుకుంటారు. పోనీలే మనోడు మాట్లాడుతున్నాడులే అనేసేసి.
వ్యతిరేకించరు. ఉమ్, పవన్ కళ్యాణ్ గారు ఇట్లా కుల రాజకీయం చేసే వాళ్ళని తిట్టమన్నారు, గుర్తుంది కదా మొన్న. ఉమ్, ఎందుకు ఉమ్, అది ఆ సాయి కృష్ణ ఉదంతో వీటి కోసమే కాదు కదా, ఇట్లాంటి వాటిని కూడా తప్పు పట్టాలి జనసేన వాళ్ళు. ఎందుకురా మీరు అవును ఇట్లా మరి. రెచ్చగొడతారనేసి ఇది ఉమ్, ఎత్తరు వీళ్ళు. ఉమ్, ఎందుకంటే ఆ పోనీలే మనకు వ్యతిరేకమేం కాదు కదా అనుకుంటారు. తప్పు, అవును. వీళ్ళే ఉమ్. కెలుపుతున్నారు అనవసరంగా. అంటే ఆ మనం అడగలేదు ఇద్దరి వాళ్ళు మధ్యన అడుగుతున్నారు కదా అనుకుంటారా? మనస్పర్ధ సృష్టిస్తున్నారు వీళ్ళు బేసిక్. ఉమ్, అదే అదే మనం అడగలేకపోతున్నాం వీళ్ళైనా అడుగుతున్నారని సైలెంట్ గా ఉంటున్నారా? అది తప్పు అని అడిగితే ఉమ్, ఉమ్, దాన్ని తప్పు పట్టాలి. మీరెందుకు జోక్యం చేసుకుంటారు? కాపు పోరాట సమితి అంటే నువ్వు పోరాడు, రిజర్వేషన్ల కోసం పోరాడతావా, కాపులకు సంబంధించి ఆ కార్పొరేషన్ నిధుల కోసం పోరాడతావా, నీ కులం గురించి పోరాడాలనుకున్నప్పుడు అవి పోరాటం. అంటే తమ అంతేగాని తమ సామాజిక పవర్ వర్గానికి 2 ఏళ్ళు ఇవ్వు, రాజ్యాధికారం రావాలనుకోవడం కూడా ఒక పోరాటమే కదా. రాజ్యాధికారం నువ్వు ముందు నీకు ఆ పోరాటాల తర్వాత కదా రాజ్యాధికారం. ఉమ్, నీ వాడిని బాగు చేసుకున్నాక నువ్వు రాజ్యాధికార పోరాటం చెయ్యి. ఉమ్, డైరెక్ట్ గా రాజ్యాధికారం అంటే, రాజ్యాధికారం రావాలంటే ప్రజలందరూ ఓట్లేయాలి కానీ నీ కులం ఓట్లేస్తే అయిపోద్దా? అప్పుడు ముద్రగడ పద్మనాభం ఎప్పుడో సీఎం అవ్వాలి, చిరంజీవి ఎప్పుడో సీఎం అవ్వాలి. ఉట్టి నీ కులం ఉమ్, వాళ్ళే ఓటేస్తే గెలిచాడట్టయితే. ఉమ్, ఉమ్, ముద్రగడ పాపం కులాన్ని ఎత్తుకున్నాకనే ఓడిపోయాడు. అంతకుముందు చక్కగా గెలిచాడు కదా, బీజేపీ ఎంపీగా అవును. గెలిచాడా? అంతకుముందు ఉమ్, గెలిచాడా? కులం ఉమ్, కుల నాయకుడుగా ఉంటూ పార్టీ నాయకుడుగా ఉన్నప్పుడు సక్సెస్ అయ్యారు. ఉట్టి కుల నాయకుడుగా మారాక ముద్రగడ నాశనం అయ్యాడు. ఇటు పక్కన చిరంజీవి గారు దెబ్బతిన్నాడు. అట్లాగా ఉమ్, 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 పవన్ అందుకని అట్లాగా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటున్నాడు ఆయన, అన్ని కులాలను కలుపుకుంటా. మళ్ళీ వీళ్ళు అవును. జడగొడుతున్నారు, అంత మించి లేదు. ఉమ్. కానీ ఒకటి సార్, క్రమక్రమంగా ఏమన్నా తిరుగుబాటు మార్పు ఏమన్నా కనిపిస్తోందా? ఏ తిరుగుబాటు లేదు, పాడు లేదు, వీళ్ళకి అంత సీన్ లేదు బేసిక్ గా. ఒకటి ఉమ్, రేపు పొద్దున ఇంకా 3 ఏళ్ళు ఉంది ఎలక్షన్, అప్పటికి పరిపాలన అనుకూల పరిపాలన వ్యతిరేకత ఉంటుంది తప్పించి కులం ఆధారంగా ఉండదు నెక్స్ట్ ఎలక్షన్స్. ఉమ్, ఉమ్, పరిపాలన సక్రమంగా ఉందా లేదా, ఉంటే ఉమ్, ఓటేస్తారు. జగన్ కంటే పరిపాలన బాగుంది పర్లేదు అనుకుంటే ఇటు ఓటేస్తారు. జగనే బెటరు అనుకుంటే అటు ఓటేస్తారు. సింపుల్ అక్కడ. పాలసీ రేపు జగన్ అనౌన్స్ చేసే పాలసీలు ఉంటాయి, వీళ్ళు అనౌన్స్ ఉమ్, చేసిన పాలసీలు ఏంటి, అమలు చేసిన పాలసీలు ఏంటి, జగన్ ఉమ్, చెప్పిన పాలసీలు ఏంటి, అమలు చేసిన పాలసీలు ఏంటి, దానివల్ల మంచి జరిగిందా చెడు జరిగిందా, వ్యక్తిగతంగా చూసుకుంటాడు ప్రతి ఒక్కడు కూడా, సమాజానికి మంచి చెడు కూడా చూసుకుంటారు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తారు. ఇది 6 నెలలు ఏడాది ముందు నుంచి చర్చ జరుగుతుంది. 6 నెలల ముందు ఉమ్. డిసైడ్ అయిపోతారు. సింపుల్ ఇది. ఇది కిందటిసారి కూడా నేను చెప్పా, అదే జరిగింది అప్పుడు, ఇప్పుడైనా అంతే ఉంటుంది. కానీ ఇలాంటి సిచ్యువేషన్ లో టీడీపీ కూడా ఏమన్నా తర్జన భర్జన పడుతుందా? ఇప్పుడు లోకేష్ గారి విషయంలో కానీ ఏమన్నా ఒక ప్రకటన చేయాలంటే ఆలోచిస్తుందా? అందుకే ఆలస్యం అవుతుందా? తెలుగుదేశం పార్టీ తను నిర్ణయం తీసుకుంటే ఎలాగ స్ట్రీమ్ లైన్ చేసి జనంలోకి తీసుకెళ్లాలో వాళ్ళు కొట్టిన పిండి. వాళ్ళ అనుభవం ఉంది, వీళ్ళిద్దరూ పనికిరారు బేసిక్గా. స్ట్రాటజిక్గా రాగలరు వాళ్ళు. ఒకవేళ లొకేషన్ సీఎం చేయాలనుకుంటే అర్జెంటుగా చంద్రబాబు గారు పక్కకి వెళ్ళిపోతారు, ఆయనకి ఈ మధ్యన సరిగ్గా అనారోగ్యంగా ఉంటుంది బయటికి రావట్లేదు లాంటి ఫిక్స్ చేస్తారు. ఆ తర్వాత లోకేష్ ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయినట్టు చూపెడతారు, సరైనటువంటి విధంగా డెసిషన్స్ తీసుకుంటున్నట్టు చూపెడతారు. ఇదంతా వాళ్ళ మీడియా, సోషల్ మీడియా లోకేష్ కింగు అలా ఎరగదీశాడు ఇలా పగలదీశాడు అనేటటువంటిది ప్రొజెక్ట్ చేసుకొస్తారు. ఆ తర్వాతన బాబు గారికి భారం ఎక్కువైపోయి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈయన అని చెప్పేసి ముందు తెచ్చి కూర్చోబెట్టేస్తారు సింపుల్గా, అంతే. వాళ్ళకి అది ఎలా ఉమ్, నడపాలో బాగా తెలుసండి. వాళ్ళకి ఉమ్, నేర్పాలి, తాతకి దగ్గులు నేర్పడం అనమాట వాళ్ళకి రాజకీయం నేర్పడం అంటే. వీళ్ళు ఉమ్, రాజకీయాలు ఉమ్, నేర్చుకోవాలి అంతే, అంత మించేది లేదు. ఉమ్. అంటే జనసేనకు కూడా ఈ మధ్యన టీడీపీ పాలనలో కొన్ని లోపాలు కనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారి మీద పవన్ కళ్యాణ్ గారు కాస్త అంటే ముఖ్యమంత్రినో లేదంటే లోకేష్ గారు మాట్లాడకపోయినా అధికారుల మీద ఆయన కొంచెం ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ భవిష్యత్తులో ఎలా నిర్ణయాలు తీసుకోబోతున్నారు జనసేనకి అనడానికి ఒక మార్గ లేదంటే ఒక దిక్సూచిలా కనిపించట్లేదు. ఏం లేదు, బాబు గారి ద్వారానే పవన్ కళ్యాణ్ కూడా బాబు గారి దగ్గర నేర్చుకుంటున్నాడు. ఓ రకంగా ఏకలవ్య శిష్యుడు ఆయన. ఎందుకంటే వాళ్ళ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు చూడండి పేపర్లో వచ్చింది, బాబు గారంట డైట్ ఛార్జీలు పెంచమని చెప్పాడట, ఉమ్, ఆర్థిక శాఖ ఇవ్వనందట. ఉమ్, నెక్స్ట్ ఇయర్ లో చూద్దాంలేండి అందంట. తాట ఉమ్, తీస్తా ముందు ఇమ్మీడియట్గా ఇచ్చేయండి అన్నాడట. ఈ టర్మ్ నుంచి ఉమ్. ఇచ్చేయండి అన్నాడు. ఈ 3 నెలలు ఇవ్వకపోవడానికి కారణం వాళ్ళట, ఇస్తే అవునా? ఈయనట. ఉమ్, ఆర్థిక శాఖ ఇవ్వనంటే ఆయన ఉద్యోగంలో ఉండనిస్తాడు ముఖ్యమంత్రి ఎక్కడన్నా? ఉమ్, వస్తకి 3 నెలలు పెంచకుండా ఏడిపించారు, అది ఉమ్, కవర్ చేసుకోవడానికి ఇప్పుడు ఇస్తున్నారు. దాన్ని ఉమ్, ఎలా కవర్ చేసుకొచ్చారు? అధికారులు తప్పు అనమాట ఇక్కడ. తప్పు చేస్తే ఉమ్, అధికారులు, ఒప్పు చేస్తే బాబు గారు. అక్కడ కూడా ఉమ్, అంతే, తప్పు ఉమ్. చేస్తే అధికారులు, ఒప్పు చేస్తే పవన్ కళ్యాణ్ గారు, అంతే. అంత మించేం లేదు అక్కడ. ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చే విషయంలో మాట్లాడట్లేదు కానీ ఇవన్నీ పెంచే విషయంలో మాత్రం సీరియస్ అవుతున్నారు రాజ్య నెట్ శాఖ మీద. ఛార్జీలు కామన్ గా పెంచాలి ఏడాదికి ఒకసారి. ఉమ్, కేంద్ర ప్రభుత్వం ఉమ్, పెంచుతుంది, ఇక్కడ పెంచుతారు.
దాన్ని ఉమ్, కవర్ చేయడానికి ఫస్ట్ 3 నెలలు పెంచలేదు. దాన్ని కవర్ ఉమ్, చేయడానికి ఇట్లాంటి ఒక డ్రమటైజేషన్ అనమాట అంతే. ఉమ్. నిజంగా ఒక ప్రకటన విడుదల చేస్తే లోకేష్ గారు సీఎం అనేది అప్పుడు ఏమన్నా రివర్స్ అవుతారా? ఆ పరిస్థితి ఏమన్నా ఉందా? ఏమీ ఉండదు. ఉమ్, ఇమ్మీడియట్ ఏమీ ఉండదు. అతను ఉమ్, లోకేష్ సీఎం అని అనౌన్స్ చేస్తే గనక పవన్ కళ్యాణ్ అడ్డుపడతారని కూడా నేను అనుకోను. కా ఉమ్, కాకపోతే అయిన తర్వాత ఈయనకి ప్రెషర్ పెరుగుతది సొంత పార్టీలో. ఇప్పుడు అవును. అది కవర్ చేయడానికే ఈయన పదే పదే దబాయిస్తోంది. నేను వ్యూహంతోనే ఉంటాను. నాకు వదిలేయండి. నేను సేనానిని ఇయన్నీ కూడా మాట్లాడేది. ఉమ్, రేపు లోకేష్ సీఎం చేస్తే పవన్ కళ్యాణ్‌కి ఇష్టం లేకపోతే లోకేష్ సీఎం చేస్తే అడ్డు తిరుగుతాడండి ఆయనే. అవునా? ఉమ్, ఆయనే అడ్డం తిరుగుతాడు. అలా ఉమ్, కాదు ఆహ్, ఈయన కూడా అబ్జెక్షన్ లేదనుకుంటే నడిచిపోతుంది. ప్రాబ్లమ్ ఏం లేదు. అడ్డం తిరిగినా ఉమ్, ఆపగలిగేదేం లేదక్కడ బేసిక్‌గా. ఉమ్, ఉమ్, కాబట్టి తెలుగుదేశానికే ప్రాబ్లమ్ ఏంటంటే లోకేష్‌ని ఇప్పుడు సీఎం చేయకపోతే గనక మరొక కేటీఆర్, మరొక రాహుల్ గాంధీ, మరొక ఉదయనిధి స్టాలిన్ అవుతాడన్నటువంటి భయం అవుతుంటది ఒక గ్రూప్‌లో. ఉమ్, ఉమ్. ఆహ్, ఎందుకంటే పవర్ అవకాశంలో ఉన్నప్పుడే తీసుకోవాలి. కానీ అవును. వాట్ అబౌట్ చంద్రబాబు? అక్కడ ఉమ్, స్టాలిన్ ఆగిందందుకే, కేసీఆర్ ఆగిందందుకే. వీళ్ళ రాజకీయం ఏంటి? సాంతం ఇంట్లో కూర్చుంటారా? యాక్సెప్టబులా? ఉమ్, ఉమ్, ఇది సమస్య. దాని ఉమ్. చుట్టూ ఉంటుంది తప్పించి, ఒకటి లోకేష్ సీఎం అయితే పవన్ మీద ప్రెషర్ బాగా పెరుగుతది. ఎందుకంటే అవును. లోకేష్ దగ్గర డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ అంటే ఆహ్, పైకి ఎంత ప్రేమగా ఉన్నా సరే కార్యకర్తలు లోపల జీర్ణించుకోలేరది. ఉమ్, అలాగని లోకేష్‌ని ఇప్పుడు సీఎం చేయకపోతే తెలుగుదేశం వోళ్ళు జీర్ణించుకోలేరు నెక్స్ట్ ట్రిప్‌కి. ఈ ఉమ్. కారణంగా ఆపకూడదు వాళ్ళకి. అదో సమస్య ఉంది. అంటే అది ఇప్పుడున్న వాళ్ళు 5 శాఖలతో తేల్చుకోవాలి. ఇప్పుడున్న 5 శాఖలతో పాటు ఒక పవర్ఫుల్ హోమ్ మినిస్టర్ లాంటి శాఖ ఇచ్చి ఈయనకి సీఎం పదవి ఇచ్చి ఇంక బుజ్జగిస్తారు అనేది దానికి అంగీకరిస్తుందా జనసేన నాకు ఒకవేళ అదే తెలిసి జరిగింది? హోంశాఖ అనేటటువంటిది ముఖ్యమంత్రులు వదులుకోవట్లేదండి. ఈ విభజన తర్వాత. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేరుకి హోంమంత్రి అనిత. ఉమ్, లా అండ్ ఆర్డర్ ఎవరు చూస్తున్నారు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు అదే. ఉమ్, అట్లాగే ఈ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లకి రిమార్క్స్ రాసేటటువంటి సర్వీస్ రికార్డులో రిమార్క్స్ చేసే అధికారం ఆయన పెట్టుకున్నారు. హోంమంత్రికి ఉమ్, ఇవ్వలేదది. ఉమ్, అయన్నిటితో కూడినటువంటిది ఇంకొకళ్ళకి హోంమంత్రి ఇవ్వరు. ఉహు, ఇస్తే ఉమ్. అది ఓ రకంగా ఆత్మహత్య సదృశ్యం. అంటే వీళ్ళ అధికారం వేరే వాళ్ళ చేతిలో పెట్టినట్టు అవుతుందా? అంతే. కాబట్టి వీళ్ళ అందులో అట్లాంటి వాటిట్లో మంచి అనుభవం ఉన్నది తెలుగుదేశానికి. ఉమ్, 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 ఉమ్. ఇప్పుడు మీకు టీడీపీ. జానారెడ్డికిచ్చారు అప్పట్లో హోంమంత్రి. ఉమ్, జా ఇది రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు. ఆహ్, అవును. జానారెడ్డి గారు పాపం పెద్దరికం అంతే. ఫైనల్ ఉమ్, నడిపేది అక్కడే. సవితా ఇంద్రారెడ్డి పేరుకి ఆమె హోమ్ మినిస్టర్. నడిపిందంతా కేవీపీ. మొన్నటిసారి చూసుకుంటే గనక చినరాజప్ప. అప్పుడు అవును. నడుపుకునేదంతా చంద్రబాబు గారు, లోకేష్ గారు. ఉమ్, మొన్నటిసారి వైసీపీలో ఇద్దరు హోం ఉమ్, మంత్రులు. వాళ్ళ అవును. టైంలో సజ్జల రామకృష్ణారెడ్డో వాళ్ళ మాట వినేవాళ్ళు పోలీసులు. ఉమ్, పరోక్షంగా. ఇప్పుడు ఉమ్, హోమ్ మినిస్టర్ అనిత. చేసేదంతా కూడా అక్కడ చంద్రబాబు గారు. ఉమ్. ఇది ఒక సిస్టమ్‌గా నడుస్తొస్తుంది. ఏ సీఎం కూడా ఓ పోలీస్ శాఖని ఇంకొకళ్ళ చేతిలో పెట్టరండి. ఇది గుర్తు. అవును. అవును. ఉమ్. కానీ టీడీపీ మాత్రం ఇప్పుడు ఆచితూచి అడుగులు వేస్తుంది అనుకోవాలా? అందుకే ఈ సైలెన్స్ ఈ విషయంలో. ఖచ్చితంగా. అంటే వాళ్ళేమి దీంట్లో ఎందుకు గొడవ పెట్టుకోవాలి? ఆళ్ళకి పోయేదేముంది ఇందులో? అవును. నష్టమేం ఉమ్, లేదు కదా! బేసిక్‌గా చూస్తే. ఉమ్, అది లెక్కిక్కడ. ఉమ్. అదే కదా. అంటే పవన్ అనవసరంగా కళ్యాణ్‌తో మాట్లాడి పవన్ కళ్యాణ్‌తో గొడవలు పెట్టుకోవాలని టీడీపీ అనుకోదు. పవన్ ఉమ్. కళ్యాణ్ అంటే తోడుంటే నెక్స్ట్ ట్రిప్ అధికారం గూడా మనదే అనుకుంటోంది. అదే అంటే పవన్ కళ్యాణ్ దూరం చేసుకోవాలనుకోదు కదా. అనుకోదు. కాబట్టి ఉమ్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ దీన్ని రెచ్చగొడుతున్నాడని గూడా ఆళ్ళనుకోరు. వాళ్ళకి తెలుసు ఉమ్, వీళ్ళేంటి, పవన్ కళ్యాణ్ ఏంటనేది. ఉమ్. కాబట్టి ఆయ- వాళ్ళేం ఆ- పవన్నేమి దీంట్లో అనుమానించరు. ఆయన నోరు తెరిచి అడిగితే ఏమన్నా మార్పులు వస్తాయేమో. ఆయన నోరు తెరిచి అడగడు నాకు తెలిసి. ఆయనే ఉమ్, చెప్తున్నాడు గదా! మనకి 21 సీట్లతో మనం ఎక్కడవుతామని. అదే కదా. రైట్. రైట్. చూద్దాం. నిజంగా ఈ డిమాండ్ అయితే మొదటి నుంచి కూడా కాపు సామాజిక వర్గం లేదంటే అందులోని ఆ సామాజిక వర్గంలోని కొంతమంది రేజ్ చేస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారి నోటి నుంచి రాకపోవడం అనేది ఇప్పుడు మరొకసారి చర్చ. కానీ ఏం జరుగుద్ది భవిష్యత్తులో నిజంగా రేపు మాపో లోకేష్ గారిని సీఎం గా ప్రకటించే ముందు ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందో తెలుగుదేశం పార్టీ. అందుకే ముందస్తుగా ఈ డిమాండ్లన్నీ తెర మీదకి వస్తున్నాయా? వేచి చూద్దాం.